అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్పాయు ఓమేగా, అల్పాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. ఇహ పరములలో నీ జన్మ మహానందము కలిగించే, ఇహ పరములలో నీ జన్మ మహానందము కలిగించే, అభయమునిచి మాకు భయభీతిని వాపితివి, అభయమునిచి మాకు భయభీతిని వాపితివి, భయభీతిని వాపితివి. అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్పాయు ఓమేగా, అల్పాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. నీ జీవితవాదులన్నీ సజీవము జనులందరికీ, నీ జీవితవాదులన్నీ సజీవము జనులందరికీ. పావనుడా ప్రభు యేసు, అవనికి మాదిరి నీవే, పావనుడా ప్రభు యేసు, అవనికి మాదిరి నీవే, అవనికి మాదిరి నీవే. అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్పాయు ఓమేగా, అల్పాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. మరణము గెలిచిన మా ప్రభువా, పరమదేవుడవు నీవే, మరణము గెలిచిన మా ప్రభువా, పరమదేవుడవు నీవే, సైతానును ఓడించి నీతిగా మమ్ము తీర్చితివి, సాతానును ఓడించి నీతిగా మమ్ము తీర్చితివి, నీతిగా మమ్ము తీర్చితివి. అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్పాయు ఓమేగా, అల్పాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. పాప శపముల పాపితివే, చూపితివే పరమాదారి, పాప శపముల పాపితివే,
చూపితివే పరమాదారి శక్తి గలవు ప్రభువా నీకే మా స్తోత్రములు శక్తి గలవు ప్రభువా నీకే మా స్తోత్రములు నీకే మా స్తోత్రములు అసమానుండగువో క్రీస్తు అద్వితీయుండగు దేవా నీవాయు ఓమేగా అల్పాయు ఓమేగా ప్రభువా నీవే ప్రభువా విశ్వమంతటవో దేవా శాశ్వతమైనది నీ ప్రేమ విశ్వమంతటవో దేవా శాశ్వతమైనది నీ ప్రేమ జ్ఞానమునకు మించినది ఉన్నతమైన ప్రేమ జ్ఞానమునకు మించినది ఉన్నతమైనది ప్రేమ ఉన్నతమైన ప్రేమ అసమానం నగువో క్రీస్తు అద్వితీయం దేవా అల్పాయు ఓమేగా అల్పాయు ఓమేగా ఇవే ప్రభువా నీవే ప్రభువా అంగమునకు శిరసు నీవే అంగములకు మము చేసితివి సంగమునకు శిరసు నీవే అంగములుగా మము చేసితివి సర్వా సంపూర్ణుడా సర్వా మహిమా నీకే సర్వా సంపూర్ణుడా సర్వా మహిమా నీకే సర్వా మహిమా నీకే అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్పాయు ఓమేగా అల్పాయు ఓమేగా ఇవే ప్రభువా నీవే ప్రభువా. దేవుని వాక్యంలో నుండి లూకాసు వార్త ఆరాధన కొరకై కొన్ని మాటలను పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి లూకాసు వార్త 17వ అధ్యాయము లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకుంటూ వచ్చినాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోసు సమరయ గలిలయ ఆ మధ్యగా యేసుప్రభువారు వెళ్తున్నప్పుడు 12వ వచనంలో ఆయన ఒక గ్రామంలోనికి వెలుస్తుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసుప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెలుస్తుండగా శుద్ధులైరి. ఇక్కడ మనం చూసినట్లయితే
అనేక సార్లు దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ వచ్చినాము. కుష్ఠరోగం అంటే అది చాలా భయంకరమైనది. ఆ రోజుల్లో ఇప్పుడు కుష్ఠరోగానికి వైద్యం వచ్చింది. ఆ రోజుల్లో కుష్ఠరోగం అంటే అంటరాని వాళ్ళుగా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళని ఇంట్లో ఉంచుకునేవాళ్ళు కాదు. వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు, పాలెమునకు ఎలపటి ఉండేవాళ్ళు, ఊరికి దూరంగా ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే కుష్ఠరోగుల్ని లోపలికి ఊరిలోనికి రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకు ప్రత్యేకంగా మరి వాళ్ళు బయటే, వాళ్ళకి వేరే బావి, మరి వేరే నీళ్లు, గ్రామంలోనికి వాళ్ళు ఏమాత్రం కూడా వస్తే ఊరుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే అది భయంకరమైనటువంటి వ్యాధి కనుక వాళ్ళని ఏం చేస్తే వచ్చేవాళ్ళు అంటే వాళ్ళని ఊరికి ఎలపటి ఉంచేవాళ్ళు అనమాట. అంతేకాదు ఈ కుష్ఠరోగులు ఏం చేస్తూ ఉంటారంటే, మరి కుష్ఠరోగులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళు గ్రామంలో గినక రావాలనుకుంటే వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, నేను శాపగ్రస్తుడని అని చెప్పి వాళ్ళు కేకలు వేయాలన్నమాట. అట్లా వాళ్ళు లోపలికి రావాలంటే అప్పుడు అందరూ చూసి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతూ వచ్చేవాళ్ళు. కుష్ఠరోగిని ఎక్కడో దూరంగా ఉంచుతూ వచ్చేవాళ్ళు అనమాట కదా. అంత భయంకరమైనది ఆ రోజుల్లో కుష్ఠరోగం అంటే. ఇంకా అది తిరగనటువంటి వ్యాధి అనమాట, అంటు రోగం. అది ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి వ్యాపించేటువంటి రోగం. తర్వాత ఆ రోగం వచ్చిందంటే మరి ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. భార్య, పిల్లలు అందరూ వాళ్ళని ఏం చేస్తూ వచ్చేవాళ్ళు అంటే ఇడిచిపెట్టేసేవాళ్ళు అనమాట. కాబట్టి వీళ్ళు దూరంగా జీవిస్తూ వచ్చేవాళ్ళు కదా. కాబట్టి ఈ కుష్ఠరోగం అనేది చాలా భయంకరమైనటువంటి రోగం అన్నమాట. ఈ కుష్ఠరోగం అనగానే దీనికి సాదృశ్యంగా పాపం కూడా భయంకరమైనదే కదా. పాపం కూడా అదొక భయంకరమైనటువంటి వ్యాధే కదా. పాపం ఎలాంటిదంటే కుష్ఠరోగం కంటే కూడా భయంకరమైనది. మరి కుష్ఠరోగం భయంకరమైనటువంటి రోగము, పాపము అతి భయంకరమైనటువంటి రోగం అన్నమాట. పాపము అతి భయంకరమైనటువంటి రోగం అన్నమాట. కుష్ఠరోగానికి నొప్పి తెలియదు, సొర్స తెలియదు. అయితే పాపానికి కూడా ఏంటంటే, పాపంలో ఉన్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు, పాపం చేయగా ఏమైపోతుందంటే ఎటువంటి స్పర్శ అనేది, ఎటువంటి స్పందన అనేది ఉండదన్నమాట. పాపం కూడా అలాంటిదే. కుష్ఠరోగం ఎలాంటిదో పాపం కూడా అలాంటిది అన్నమాట. కుష్ఠరోగం భయంకరమైనది అయితే పాపము అతి భయంకరమైనది అన్నమాట. కాబట్టి కుష్ఠరోగానికి ఏ రీతిగా అయితే నొప్పి తెలియదో, పాపం కూడా మనం ఇదివరకు మనం కూడా పాపంలో జీవిస్తూ వచ్చినాం. ఇదివరకు మనం కూడా యేసుప్రభు నరక్యతం లోకంలో జీవిస్తూ వచ్చినాం. పాపంలో, అపరాధంలో మనం జీవిస్తూ వచ్చినాం. కాబట్టి కుష్ఠరోగం ఎలాంటిదంటే మరి అది చేయంగా పోతే అది తప్పు అని అనిపించదు, అది పాపమని అనిపించదు అనమాట. కాబట్టి ఎటువంటి స్పందన అనేది దానిలో మరి కుష్ఠరోగానికి కలగదన్నమాట. కాబట్టి కుష్ఠరోగం అనేది ఏంటంటే, కుష్ఠు పైకి కనిపించకుండా మొట్టమొదట లోపల నుంచి వ్యాపిస్తుంది అనమాట. కుష్ఠరోగం అనేది మొట్టమొదట రక్తంలో ప్రవేశించి రక్తంలో నుండి శరీరం నుండి పైకి కనిపిస్తుంది అనమాట. అంటే పాపం కూడా ఏం చేస్తుందంటే, పాపం కూడా ఫస్ట్లోనే బయటికి కనిపించదు, కానీ పాపం మొట్టమొదట హృదయంలో వ్యాపించి తర్వాత బయటకు వస్తుంది. కాబట్టి పాపము, అలాగే ఈ పాపపు కుష్ఠరోగం. కాబట్టి మనం ఆరాధించాలి. మనం కూడా ఒకప్పుడు పాపంలో ఉన్నటువంటి వారమే. పాపం అనే కుష్ఠరోగంలో మనం ఉన్నటువంటి వారమే. ఈ కుష్ఠరోగం ఏదైతే లోపల నుండి చిన్నగా రక్తంలో ప్రవేశించి శరీరం మీదకి ఏ రీతిగా వస్తుందో, ఆ రీతిగా పాపం కూడా అంతే. మనిషి యొక్క హృదయంలో చిన్నగా ఏర్పడి అది పెరిగి పెద్దదై ఏమవుతుందంటే అది బయటకు వస్తుందన్నమాట. అది అందరికీ తెలిసేటట్లుగా, కనపడేటట్లుగా పాపం అనేది బయటకు వస్తుంది. కుష్ఠరోగం అనేది పైకి వ్యాపిస్తుంది. రోజులు గడిచిన కొద్దీ కుష్ఠరోగం ఏం చేస్తుంది? వ్యాపిస్తుంది అనమాట. శరీరం అంతా వ్యాపించిపోద్ది. అట్లాగే పాపం కూడా ఏం చేస్తుంది అంటే పాపం కూడా వ్యాపిస్తుంది అనమాట. కాబట్టి ఈ కుష్ఠరోగం అనేది కొంతమందికి వారసత్వాన్ని బట్టి కూడా కుష్ఠరోగం వస్తుంది అనమాట. కొన్ని వ్యాధులు వారసత్వాన్ని బట్టి కూడా కొన్ని వ్యాధులు వస్తాయి అన్నమాట. అట్లాగే పాపం కూడా వారసత్వాన్ని బట్టి వచ్చింది. ఎట్లా వారసత్వం అంటే ఆదాము మొదలుకొని
నేటి వరకు కూడా పాపం అనేది మనుషుల్లో ఏం చేస్తుంది? పాపం అనేది మనుషుల మీద ఏలుతూ ఉందన్నమాట. పాపం అనేది వ్యాపిస్తూ ఉందన్నమాట. ఈ పాపం అనేది వారసత్వాన్ని బట్టి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది పాపం అంటే మొట్టమొదట అవ్వ ఆదాముల నుండి వచ్చింది పాపం. ఆజ్ఞ అతిక్రమే పాపం కదా. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాపం అంటే అవ్వ ఆదాముల నుండి. అందుకని రోమపత్రికలో ఒక మంచి మాట మనం చదువుకున్నట్లయితే రోమపత్రికలో ఏం రాయబడిందంటే 6వ అధ్యాయంలో, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగో ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున పాపం అందరికీ, కాబట్టి పాపం చేసినందున మరణం అందరికీ ఏమైందంటే సంపాత్రమైంది. అంటే మరణం అనేది అందరిలో వ్యాపిస్తుంది అన్నమాట. మూడేసి ఉంది చూడండి అక్కడ. అందరి ద్వారా ఏం చేస్తుంది? వ్యాపిస్తుంది అన్నమాట. అంటే కుష్ఠరోగం ఏ రీతిగా అయితే వ్యాపిస్తుందో శరీరం అంతా, ఈ పాపం కూడా ఆ రీతిగా ఏం చేస్తుందంటే వ్యాపిస్తుంది అనే విషయాన్ని, అంటే మనం ఆరాధించడానికి ఈ కుష్ఠరోగం ఎంత భయంకరమైందో పాపం కూడా కరోనా వ్యాధి కంటే కూడా చాలా భయంకరమైంది మనిషి యొక్క పాపం. ఈ కుష్ఠరోగంతో ఉన్నవాడైనా పరలోక రాజ్యానికి వెళ్తాడేమో కానీ పాపంలో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళరు? పరలోక రాజ్యానికి వెళ్ళలేరు కదా. అందుకని కుష్ఠరోగం ఎలాంటిదంటే బహు భయంకరమైనటువంటి రోగం అన్నమాట. కుష్ఠరోగం ఉన్నటువంటి వాడు, కుష్ఠరోగి ఏం చేస్తుంటాడంటే ఏకాగ్గా ఉంటాడు, ఎవరిలో కలవటానికి కుదరదు, తను విడిగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. అట్లాగే ఒక పాపి కూడా చనిపోతే నరకంలో ఏకాగ్గా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ ఎవరు కూడా ఆ వ్యక్తిని స్వస్థపరచలేరు, అక్కడ ఆ వ్యక్తిని ఎవరు కూడా ఓదార్చే వాళ్ళు ఉండరు పాతాళంలో. కాబట్టి కుష్ఠరోగం అనేది మరణం అన్నమాట కదా. అందుకని పాపం వల్ల వచ్చే జీతము మరణం కదా. కాబట్టి కుష్ఠరోగము పాపం, కుష్ఠరోగానికంటే కూడా పాపం, ఈ పాపపు రోగము మనల్ని ఏం చేస్తుందంటే నరకానికి తీసుకెళ్లేది ఉంది. అయితే లేవీకాండం 14వ అధ్యాయంలో మనం చదవసలేదు కానీ అక్కడ చాలా సందర్భాల్లో ధర్మశాస్త్రం ప్రకారము ఎవరికైనా కుష్ఠరోగం వస్తే యాజకుడు వెళ్ళి చూసేవాడు అనమాట. పలానా వ్యక్తికి కుష్ఠరోగం వచ్చిందని చెప్పినప్పుడు ఆ లేవీకాండం 13, 14 అధ్యాయాల్లో 2 అధ్యాయాల్లో ఈ కుష్ఠరోగం గురించి ఉంటుంది అనమాట. ఎవరికైనా మరి కుష్ఠరోగం వచ్చిందంటే మొట్టమొదటి వెళ్ళి యాజకునికి కనపరుచుకోవాలి, లేకపోతే యాజకుడు వచ్చి చూసేవాడు అనమాట. అట్లాగే మన కుష్ఠరోగం పోగొట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. మన పాపం అనే కుష్ఠరోగాన్ని పడగొట్టడానికి, తీసివేయడానికి, మన పాపం అనే కుష్ఠరోగం నుంచి మనల్ని శుద్ధులుగా చేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. పాపం నుండి, అపరాధం నుండి మనల్ని విడిపించడానికి, ఈ పాపం అనే కుష్ఠరోగం నుంచి యేసు ప్రభువారు మనల్ని విడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఆ ధర్మశాస్త్రం ప్రకారం అయితే యాజకుడు ఎవరికైతే కుష్ఠరోగం ఉందో యాజకుడు వెళ్ళి చూసేవాడు ఈ వ్యక్తికి కుష్ఠరోగం ఉందని. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపం అనే కుష్ఠ నుంచి మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి యేసు ప్రభువారే ఈ లోకానికి వచ్చినాడు. ఆయన పరమ వైద్యుడు, పరమ డాక్టర్ యేసు ప్రభువారు. కాబట్టి శరీరానికి ఉన్నటువంటి వ్యాధి కాదు కానీ ఆత్మకు ఉన్నటువంటి వ్యాధిని కూడా బాగు చేసేటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఈ కుష్ఠరోగం ఎలాగుందో అందుకని యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనకు బాగా పరిచయం ఉన్న మాట ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. 5వ వచనం నుండి చదవము. 5వ వచనం, ప్రతివాడు నరినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైన, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఇక్కడ మనం చూస్తే మనిషి యొక్క పాప జీవితం చూడండి. పైకి మన శరీర ఆకారంతో బాగానే కనపడుతున్నాం, మంచి వస్త్రాలు వేసుకుంటున్నాం, మంచిగానే బాగానే కనపడుతున్నాం, కానీ మానవ యొక్క ఆత్మ ఎట్లుంది? చెడిపోయింది. ఎట్లుందంట? ప్రతివాని నెత్తిని ఏం కలిగి ఉన్నాడు? వ్యాధి కలిగి ఉన్నాడు. 5వ వచనంలో ప్రతివాని గుండె ఏమైపోయిందంట? బలహీనమైపోయిందంట
కదా. 6వ వచనంలో అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు, ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో కాబట్టి తైలముతో మెత్తన చేయబడలేదని రాయబడింది. అంటే మనిషి యొక్క పాపం, మనిషిని చూసినప్పుడు శరీరం చూస్తే బాగానుంది, కానీ ఆత్మ చూస్తే ఎట్లుంది? మనిషి యొక్క ఆత్మ ఎట్లుంది? చెడిపోయింది. అరికాలు మొదలుకుని నన్నెత్తి వరకు కూడా ఏం లేదంట, స్వస్థత కొంచెం కూడా లేదంట. కుష్ఠరోగి అయితే ఏ రీతిగా ఉంటాడో మనిషి యొక్క దేహం కూడా ఆ రీతిగా ఉందన్నమాట. ఈ పాపపు రోగం కదా. అందుకని ఈ పాపపు రోజం నుంచి శుద్ధిపరచడానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కుష్ఠరోగులు 10 మంది వస్తూ ఉన్నారంట. 11వ వచనం నుండి చూసినట్లయితే ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోసు సమరయ గలిలయ మధ్యగా వెలుసుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుసుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, ఎందుకంటే కుష్ఠరోగులు దగ్గరికి వస్తే ఊరుకునే వాళ్ళు కాదు, దూరంగా నిల్చున్నారంట. 10 మంది కుష్ఠరోగులు దూరంగా నిల్చుండి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే 13వ వచనంలో యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తూ వచ్చినారంట. కేకలు వేస్తూ వచ్చినారంట. ఎందుకంటే ఆయన గనక స్వస్థపరచబోతే, యేసు ప్రభువారు గనక స్వస్థపరచకపోతే ఇంకెప్పటికీ ఆ వ్యక్తి కుష్ఠరోగంగానే ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇంకెప్పటికీ కుష్ఠలోనే జీవించాలి, ఇంకెప్పటికీ అంటరాని వాడుగానే జీవించాలి. తనకు ఎమోషన్ లేదు, తనకు స్వస్థత లేదు. అయితే యేసు ప్రభువారు మరి వారిని స్వస్థపరిచినట్లుగా వాళ్ళు ఏమంటున్నారంటే యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తూ వచ్చినారంట. అప్పుడు ఆయన అన్నాడు 14వ వచనంలో, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పెను. వారు వెలుస్తుండగా వారు శుద్ధులయ్యారు. కాబట్టి ఆ కుష్ఠరోగులను యేసుప్రభువారు ఏ రీతిగా అయితే శుద్ధపరుస్తూ వచ్చినాడో, ఈ పాపములో అపరాధములు ఉన్నటువంటి మనలను యేసుప్రభువారు మనలను కూడా ఏం చేస్తూ వచ్చినాడు? శుద్ధులుగా చేస్తూ వచ్చినాడు. ఆ 14వ వచనం చివరి లైన్లో ఉంది, వారు వెలుస్తుండగా ఏమైనారంట? వాళ్ళు శుద్ధులైనారు కదా. యేసుప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా, యేసుప్రభువారు నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టి ఆయన మన కొరకు రక్తం కార్చడం ద్వారా మనం కూడా మన పాపం నుండి మనం ఏమయ్యాం? శుద్ధులైనాం. మన పాప రోగం నుండి, పాపమనే కుష్ఠ నుంచి మనం కూడా ఏం కలిగింది? మనకు స్వస్థత కలిగింది కదా. అందుకని బైబిల్ ఏం రాయబడిందంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా మనుషులకు ఏం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుందని మత్తయి సువార్తలో ఒక మంచి మాట ఉంటుంది. చూడండి, మత్తయి సువార్తలో యేసు ప్రభువారు ఆయన ఎంతగానో స్వస్థపరిచినట్లుగా మరి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని ఒక చోట దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. సరే, ఎక్కడ ఒక మాట ఉంటుంది, అది మనకు కనిపించలేదు. అంటే ఆయన పొందినటువంటి దెబ్బల చేత చూడండి, ఒక మాట చదువుకుందాం. 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. మత్తయి 8:17. ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతను వహించుకుని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేర్చబడెను. ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 8:17లో ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను ఏం చేస్తూ వచ్చినాడంట? స్వస్థపరుస్తూ వచ్చినాడంట. అందువలన ఆయనే మన బలహీనతను వహించుకుని మన రోగములు ఏం చేశాడు? ఆయన భరించినాడని ప్రవక్త అయిన యెషయా ద్వారా మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుడు ఆ రీతిగా మనలను స్వస్థపరుస్తూ వచ్చినాడు, మన రోగములు ఎల్లను మరి మనల్ని బాగు చేస్తూ వచ్చినాడు అనమాట కదా. కాబట్టి ఈ లోకాసు వార్తలో 17వ అధ్యాయంలో కూడా ఈ భయంకరమైనటువంటి కుష్ఠరోగంతో ఉన్నటువంటి వ్యక్తులను యేసుప్రభువారు ఏ రీతిగా అయితే స్వస్థపరిచినాడో, నిన్ను నన్ను మనలను కూడా ఈ పాపం నుండి, అపరాధం నుండి దేవుడు మనలను కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే స్వస్థత కలగజేశాడు. లోకాసు వార్త 17వ అధ్యాయము 15వ వచనం చదవండి. లోకాసు వార్త 17వ అధ్యాయం 15వ వచనం. వారిలో ఒకడు
తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరీయుడు. ఇక్కడ మనం చూసినట్లయితే వారిలో ఒకడు 15వ వచనములో 17వ అధ్యాయము 15వ వచనములో వారిలో ఒకడు తనకు ఏం కలిగిందంట? స్వస్థత కలుగుట చూచి. అంటే మిగతా మరి 10 మంది ఉన్నారు కదా, 10 మందిలో 9 మంది వారికి స్వస్థత కలిగిందని వారు ఎరగని స్థితిలో ఉంటూ వచ్చినారు. ఒక వ్యక్తి మాత్రమే గ్రహించినాడు. ఒక వ్యక్తి అంతకితం ఏం చేసేవాళ్ళు? కుష్ఠరోగంతో ఉంటే వాళ్ళని అక్కడ చూసి పారిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కుష్ఠరోగం నుంచి బాగుపడిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి పలకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి బాగున్నావా బాగున్నావా అని మాట్లాడుతున్నారు కదా. అయితే వాళ్ళలో ఒకడికి ఏం కలిగిందంటే కృతజ్ఞత కలిగింది. 15వ వచనములో వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి. ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనలో కూడా ప్రతి ఒక్కరం, నీవు కూడా వారిలో ఒకడిగా, సంఘములో ఒకరముగా మనం కూడా దేవునికి ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి కదండి. మనకు కూడా దేవుడు ఏం చేశాడు? ఈ శరీరానికి ఉన్నటువంటి వ్యాధి నుంచి దేవుడు మనలను స్వస్థపరిచినాడు. మన పాపం రోగం నుండి కూడా యేసుప్రభువారు మనల్ని ఏం చేశాడు? స్వస్థపరిచినాడు అనమాట. 15వ వచనంలో వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి. కాబట్టి ఒక్కడికి స్వస్థత కలిగింది, వాళ్ళకు కూడా కలిగింది, కానీ వాళ్ళకి కృతజ్ఞత లేదు. ఈ ఒక్కడు మాత్రమే ఏం కలిగి ఉన్నాడు? కృతజ్ఞత కలిగి ఉన్నాడు అనమాట. కాబట్టి అందుకని దేవుని బిడ్డలైన నీవునే మనము దేవునికి ఏమై ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట. దేవుడు చేసిన మేలులకు, దేవుడు చేసిన ఉపకారములు అన్నిటి కూడా నీవునే మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన చేసిన ఉపకారములకు, ఆయన చేసిన మేలులన్నిటి కూడా మనము దేవునికి ఏమై ఉండాలంటే కృతజ్ఞత కలిగిన వారమై నీవునే మనం కలిగి ఉండాలనే విషయాన్ని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. నిజంగా కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎట్లుంటారంటే 16వ వచనం చూడండి. గొప్ప శబ్దంతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరీయుడు. కృతజ్ఞత కలిగిన వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడంటే దేవుని దగ్గరకు తిరిగి వస్తూ ఉంటాడనమాట కదండి. కృతజ్ఞత ఎవరైతే కలిగి ఉంటారో వారు గొప్ప శబ్దంతో దేవుణ్ణి ఏం చేస్తారు? ఆరాధిస్తారు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గొప్ప శబ్దంతో దేవుని మనం మహింపరిచే వారంగా ఉండాలి. కృతజ్ఞత అనేది అది అంతరంగంలో వచ్చినప్పుడు దేవుణ్ణి ఏం చేయాలంటే ఆరాధించాలి. ఇప్పుడు ఈ కుష్ఠరోగికి ఎవరు చెప్పారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని? కృతజ్ఞత అనేది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. కృతజ్ఞత అనేది నీలో కలగాలి. కృతజ్ఞత అనేది మనలో కలగాలి. కృతజ్ఞత కలిగి ఉండు అని ఒకళ్ళు చెప్తే ఏదో కృతజ్ఞత కలిగినట్లుగా ఆరాధన చేయటం, కృతజ్ఞత కలిగినట్లుగా పాటలు పాడటం, ఏదో కృతజ్ఞత కలిగి ఉన్నట్లుగా మందిరానికి రావడమే కాకుండా అది కృతజ్ఞత అనేది నీలో ఉండాలి కదా. అందుకని వారిలో ఒకడు తనకు స్వస్థ కలుగుట చూసి గొప్ప శబ్దంతో ఏం చేస్తున్నాడు? దేవుని మహింపరుస్తూ వచ్చినాడంట కదా. దేవునికి మహింపరచుచు ఏం చేశాడంట? తిరిగి వచ్చినటువంటి అనుభవం కావాలి. దేవుని దగ్గరకు తిరిగి వచ్చినటువంటి బిడ్డలంగా మనం దేవుని సేవించాలి, దేవుణ్ణి ఆరాధిస్తూ రావాలి. ఆయనకు మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడంట. బైబిల్లో అనేక మంది దేవునికి సాగిలపడ్డారనమాట. సాగిలపడుట అంటే అర్థం ఏంటంటే మరి దేవుని ఆరాధించటం అన్నమాట. బైబిల్లో అనేకమైనటువంటి భక్తులైనటువంటి వారు సాగిలపడి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు. మనకు సియోను పాటల పుస్తకంలో కూడా 2 పాటలు ఉన్నాయి, సాగిలపడి దేవుణ్ణి ఆరాధించాలని. కాబట్టి సాగిలపడి మృక్యదమని ఇంకోటి, సాగిలపడి మరి దేవుని ఆరాధించాలని ఇంకో పాట ఉంది. అంటే సాగిలపడుతూ వచ్చినాడు, దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తున్నాడు. ఆయన పాదం లేదా సాగిలపడ్డాడంట. ఈ వ్యక్తి ఎవరంట? సమరీయుడు అంట కదా. ఈ వ్యక్తిలో ఏం కలిగింది? కృతజ్ఞత కలిగింది. కానీ మిగతా వాళ్ళలో ఏం కలగలేదు? మిగతా వాళ్ళలో కృతజ్ఞత అనేది లేదు మిగతా వాళ్ళు. అందుకని చాలామంది దేవుడు నాకు ఏం మేలు చేశాడండి,
అసలు దేవుడు నాకేం మేలు చేశాడు అంటారను. అంటే మేలులు పొందుతూనే ఏం చేస్తారు చాలామంది, దేవునికి కృతజ్ఞత చెప్పరు కదండి. ఇప్పుడు ఒక ఉద్యోగం ఉందనుకోండి, దేవా నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పి దేవునికి, అందరు కాదండి, కొంతమంది దేవునికి ఏమై ఉండరు, కృతజ్ఞత కలిగి ఉండరు అనమాట. తర్వాత దేవుడు ఏదైనా మంచి ఇల్లు ఇచ్చాడు అనుకోండి, దేవా నాకు ఇచ్చిన ఇల్లుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతమంది ఆ రీతిగా మనం ఆరాధించే వారంగా ఉండాలి, దేవునికి కృతజ్ఞతలమై ఉండాలి. దేవా నాకు ఇచ్చిన మందిరాన్ని బట్టి, మాకు ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి, మాకు ఇచ్చినటువంటి సేవకుని బట్టి, ఎందుకంటే సేవకుని బట్టి కూడా స్తుతించాలండి. కొన్ని సంఘాల్లో సేవకులు లేని పరిస్థితి, ఇంకా రానున్న దినాల్లో కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుని మందిరాన్ని బట్టి, కొన్ని స్థలాల్లో మందిరాలు లేవు కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను బట్టి, దేవుడు నీకు ఏదైతే ఇచ్చినాడో దాన్ని బట్టి నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి దేవుని స్తుతిస్తున్నామా? దేవునికి మనం కృతజ్ఞతలై ఉన్నామా? మనం తిరిగి వస్తున్నామా దేవుని వద్దకు? దేవుడు కోరుకునేది ఏంటంటే 16వ వచనంలో అందరూ కలిసి చదువుకుందాం. లూకాసు సువార్త 17:16 వచనం. గొప్ప శబ్దంతో దేవుని మహింపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను, వాడు సమరయుడు. చూడండి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడంటే, నీవు కూడా ఆ కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి దినము ఎప్పుడూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలన్నమాట కదండి. అందుకని కొలసీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము, మొదటి దెసలోనికీయులకు రాసిన పత్రిక, దెసలోనికీయులకు అపోస్తలుడైన పౌలు దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి దెసలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. మరొకసారి చదువుకుందాం అందరూ కలిసి బిగ్గరగా చదవండి. మొదటి దెసలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో ఏం చేయాలంటండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. దేవా నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన నా భర్తను బట్టి, దేవా నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన నా భార్యను బట్టి, నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన నా పిల్లలను బట్టి, దేవా నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి. ఎంతమంది ఆరాధిస్తున్నారు? ఆ రీతిగా మనం కూడా ఆరాధిస్తున్నామా? ఈ కృతజ్ఞత అనేది ఎల్లప్పుడూ ఉండాలి. ప్రతి విషయంలో దేవుడు మనకు చేసిన మేలుని బట్టి మనం కూడా ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం కలిగి ఉండాలి. అంతేకాదు, రోజులు గడిచిన కొద్దీ, దినములు గడుస్తున్న కొద్దీ, మన ఆత్మీయ స్థితిలో మనం ఆత్మీయంగా బలపరుస్తున్న కొద్దీ మనం దేవుని ఇంకా ఆరాధిస్తూ రావాలన్నమాట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో ఏం చేయాలంట? విస్తరించాలంట. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, 6-7 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి. మీరు చేర్చుకునే ప్రకారంగా ఇక్కడ నుంచి చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించచ్చు ఆయన యందుండి నడుచుకొనుడి. పౌలు ఏమంటున్నాడంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటందు ఏం చేయాలంట? విస్తరించాలంట. విస్తరించడం అంటే ఏంటి? విస్తరించడం అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఆరాధించే విషయంలో విస్తరించాలి. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఆరాధించే విషయంలో విస్తరిస్తూ రావాలన్నమాట. అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి, లేదా మరొక 5 సంవత్సరాల క్రితం నుండి చూస్తే అప్పటికిప్పటికి ఎంత మనం దేవుని ఆరాధిస్తున్నాం, ఎంతగా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అంటే ఇంకా ధారాళంగా దేవుని స్తుతించే బిడ్డలంగా, ఇంకా స్పష్టంగా బిగ్గరగా దేవుణ్ణి ఆరాధించే బిడ్డలంగా మనం కలిగి ఉండాలి. అదే కృతజ్ఞత అంటే. దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి దేవుణ్ణి మనం స్తుతిస్తూ, దేవుడు చేసిన ఉపకారంలో మనం ఏం చేయాలంటే మనం జ్ఞాపకం చేసుకుని
దేవుని ఏం చేయాలి? మహింపరుస్తూ రావాలి. దేవా, నా యందు మీరు కనికరపడి నా యెడల మీరు చూపిన ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, నాకు ఇచ్చిన రక్షణ బట్టి దేవుని మనం ప్రతి విషయంలో కూడా దేవుని గణపరిచి దేవుని మందిరానికి మనం తిరిగి వచ్చే బిడ్డలంగా, దేవుని ఆరాధించడానికి వచ్చేటువంటి బిడ్డలంగా నీవునే మనం కలిగి ఉండాలి కదా. గొప్ప శబ్దంతో దేవుని మహింపరుస్తూ ఏం చేస్తూ వచ్చినాడంట? తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన పాదముల యొద్ద ఏం చేస్తూ వచ్చినాడు? సాగిలపడుతూ వచ్చినాడు. మరి మిగతా వాళ్ళంతా ఏమైపోయినారు? అందుకని ఏమంటాడంటే మరి చూడండి, లోకాసు వార్త 17వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరు కారా? ఆ తమ్మండుగురు ఎక్కడ? ఈ అన్నిటి తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చినవాడు ఎవడూనూ ఆగిపడలేదా? కాబట్టి ఇక్కడ మనం చూస్తే మిగతా వాళ్ళంతా ఎవరు? మిగతా వాళ్ళంతా యూదులు. వాళ్ళు ఎవరు తిరిగి రాలేదంట. ఒక అన్యుడు మాత్రమే ఏం చేస్తూ వచ్చినాడు? తిరిగి వచ్చినాడు. మరి మిగతా వాళ్ళంతా ఏమైపోయినారు? వాళ్ళు కృతజ్ఞత లేని వారే వెళ్ళిపోతూ వచ్చినారనమాట. అందుకనే యేసుప్రభువారు బాధపడుతూ ఏమంటున్నాడంటే, 10 మంది శుద్ధులైరు కారా? ఆ తమ్మండుగురు ఎక్కడ? ఏమైపోయినారు వాళ్ళంతా? నేను ఇన్ని మేలులు చేస్తూ వచ్చినానే, వాళ్ళు ఏమైపోయినారు? దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. దేవుని యొక్క హృదయం ఎంత బాధపడుతుందో కదండి. కృతజ్ఞత లేని వారి విషయంలో దేవుడు ఎంతో బాధపడుతూ ఉంటాడు. వారి విషయంలో దేవునికి సంతోషం ఉండదు, వారి విషయంలో దేవునికి ఆనందం ఉండదు. వారి విషయంలో అంటున్నాడు, ఆ 10 మంది ఎక్కడ? నేను 10 మంది శుద్ధులైనారు కదా, ఆ తమ్మండుగురు ఎక్కడ? ఈ అన్నిటి తప్ప నన్ను మహింపరచడానికి వచ్చినటువంటి వారు ఎవరు కూడా అగపడలేదా అని చెప్పి బాధపడుతున్నాడు. కారణం ఏంటంటే వారిలో ఆ కృతజ్ఞత లేనటువంటి అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. నీవునే మనం కూడా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలంగా, దేవుని ఆరాధించే వారంగా, ప్రతి విషయంలో దావీదు వలె నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని దేవుని మనం ఆరాధిస్తూ రావాలి, దేవుని మనం స్తుతిస్తూ రావాలి కదా. కొంతమందికి దేవుడిచ్చిన కొద్దీ కొంతమందికి ఎట్లా ఉంటుంది? కృతజ్ఞత అనేది ఉండదు అన్నమాట. కృతజ్ఞత ఉండదు. ఎప్పుడైతే మనలో కృతజ్ఞత ఉండదో మరలా దేవుడే తీసేస్తాడు. నిజమండి, వాస్తవం. ఒకసారి వైజాగ్లో ఏం జరిగిందంటే, కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. వైజాగ్లో ఒక గొప్ప విషయం జరిగింది. ఒక సేవకుడు వచ్చి చెప్పినాడు అనమాట. సలపల్లో మేము తరబిదులు ఉండగా ఒక భార్యాభర్తలు ఇద్దరు నూతనంగా వాళ్ళు వివాహం చేసుకున్నారు. కొత్తగా వాళ్ళకి పెళ్ళి అయింది. ఆ భార్యాభర్తలు వాళ్ళిద్దరు కూడా ఇంజనీరింగ్ చదువుకున్నారు, సాఫ్ట్వేరు వాళ్ళకి మంచిగా చదువుకున్నారు, బాగా చదువుకున్నారు. అయితే ఆ భర్తకు మాత్రమే ఒక చిన్న ఉద్యోగం ఉండేదన్నమాట. ఒక నెలకు 20,000 వచ్చే ఉద్యోగం ఉండేది. వాళ్ళిద్దరూ సైకిల్ మీద వచ్చి మరి ప్రతిరోజు మందిరం ఉదయమే వచ్చి మందిర ఆవరణ అంతా శుభ్రపరచడం, మందిరంలో పనులు చేయటం, ఇవన్నీ చేస్తూ వచ్చినారంట. తర్వాత మరి అన్ని కూడికలకు వాళ్ళిద్దరు వస్తారు, భార్యాభర్తలు ఇద్దరు. అన్ని కూడికలకు భార్యాభర్తలు ఇద్దరు వస్తారు. ఆదివారం నాడు మందిరంలో పని చేస్తారు. ఉదయం వచ్చి కిచెన్లో పని చేస్తారు. దూరం నుండి వచ్చే వారికి భోజనాలు ఉండటానికి కూడా వాళ్ళు ఎంతో పని చేస్తారు. ప్రతి కూడికలో మైకులు కట్టే విషయంలో కానీ అన్ని విషయాల్లో వాళ్ళిద్దరు చాలా నమ్మకంగా ఉంటారు. అయితే ఆ వ్యక్తికి ఏమైందంటే ఉద్యోగం వచ్చింది, ₹1,00,000 వచ్చింది, నెలకు ₹1,00,000 జీతం వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చిన్నగా ఏం చేస్తున్నాడు? సంఘ ప్రార్థన మానేశాడు. తర్వాత కూడికలు మానేశాడు. నియమ కూడికలన్నీ ఒక్కొక్కటి మానుకుంటూ వచ్చేస్తున్నాడు. పాస్టర్ గారు విశ్వాసాలు అడుగుతున్నారు, ఇటువరకు అన్నింటిలో మీరు ముందుండేవాళ్ళు, ఇప్పుడు ఏంటి మీరు రావట్లేదంటే, మాకు తీరిక లేదు బెదారు, మాకు ఉద్యోగం బెదారు అంటున్నారు. అట్లా దేవుడు వాళ్ళని ఇంకా ఆశీర్వదించినాడు. వాళ్ళకి ఇంకా వాళ్ళ ఉద్యోగం పెరుగుతుంది, జాబ్ పెరుగుతుంది, డబ్బులు పెరిగిన కొద్దీ ఆదివారం కూడా ఉదయం రావటం మానేసినాడు. కారు కొనుక్కున్నారు. తర్వాత వాళ్ళకి 2 కొడుకులు పుట్టినారు. ఇంకా ఇక పూర్తిగా ఆదివారం కూడా రావటం మానేసినారు. పాస్టర్ గారు ఇల్లు అడుగుతున్నాడు, తోటి విశ్వాసాలు అడుగుతున్నారు, ఏంటన్నా మీరు మందిరానికి రావట్లేదు, ఇటు వరకు బాగా వచ్చేవాళ్ళు కదా అంటే, మేము ఇప్పుడు చాలా బిజీ అయిపోయామండి, మేము రాలేకపోతున్నామండి కదా. ఇట్లా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే రోజులు గడిచిన కొద్దీ దేవునికి ఏమైపోయినారు? వాళ్ళు దూరం అయిపోయినారు. దూరం అయిన కొద్దీ డబ్బు కూడా వాళ్ళకి ఎక్కువగానే వచ్చింది. అయితే ఒక రోజున
మరి మనకి ఉండ ఇల్లు కాదు, పెద్ద బిల్డింగ్ ఒకటి కొనుక్కోవాలని చెప్పి ఆ సిటీలో పెద్ద బిల్డింగ్ ఒకటి కొనుక్కున్నారు అనమాట. పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నారు. అయితే ఆ బిల్డింగ్ అమ్మేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా ఇదిగో ఇంటి ముందు పెద్ద పుట్ట ఉంది, ఆ పుట్టలో ఒక మంచి పాము ఉంది, అది దేవుని పాము, దాన్ని మీరు సంపొద్దండి, దాన్ని మీరు అట్లా ఉండనియండి, అది ఉంటే మీకు ఎంతో ఆశీర్వాదం అని చెప్పినాడంట. అయితే ఆ పాము ఆవరణలో కూడా తిరుగుతూ ఉంటుందంట, చాలా పెద్ద పాము అంట అది. అయితే ఆయన చెప్పినాడు కదా కలిసి వస్తుందని అట్టాగి ఉంచినాడంట. ఒక రోజున ఏమైందంటే ఆ పాము ఇంట్లోకి వెళ్ళిందంట. ఇంట్లోకి వెళ్ళి పిల్లలకి పెరుగు ఉంటుంది కదా, స్కూల్కి పంపించేటప్పుడు ఆ పెరుగు తిని దాంట్లో ఆ పాము ఇష్టం కక్కిందనమాట. ఆ ఇంట్లో పని మనిషి ఏం చేసిందంటే ఆ పిల్లలిద్దరికి క్యారేజీ కట్టి అన్నం పెట్టింది అనమాట. పెట్టి స్కూల్కి పంపించేసింది. స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం 12 దాటిన తర్వాత ఫోన్ వచ్చింది వాళ్ళ అమ్మగారికి, మీ పిల్లలకి ఎందుకో వాంతులు అవుతున్నాయి, మీరు తొందరగా రావాలని చెప్పి ఫోన్ చేస్తే ఆ తల్లి మరి వెంటనే వాళ్ళ భర్తకు ఫోన్ చేసింది, మన పిల్లలకి ఆరోగ్యం బాగాలేదంట, వాంతులు అవుతున్నాయంట, మీరు తొందరగా వెళ్ళండి అని చెప్పి ఫోన్ చేస్తే ఆ భర్త కారు తీసుకుని వెళ్తున్నాడంట. కారు తీసుకుని వెళ్తుంటే ఎదురుగుండగటువంటి బాగా ట్రాఫిక్ ఉందంట. ఈమె ఫోన్ చేస్తూనే ఉంది, తొందరగా వెళ్ళని. స్కూల్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. మరి ఎదురుగుండకున్న లారీని కొట్టినాడు, అక్కడికక్కడే చనిపోయినాడు, కారు నలిగిపోయింది. భర్త ఫోన్ ఎత్తట్లేదు, ఏమైనాడు ఈ మనిషి, ఎక్కడ చచ్చినాడు అని చెప్పి వెంటనే ఒక ఆటో తీసుకుని వెళ్తుంటే దారిలోనే భర్త శవం. అది చూసుకుంటూ వెళ్ళిపోయింది. కనీసం పిల్లలనన్నా బాగా బతికించుకుందామని చెప్పి వెళ్తే స్కూల్ కాడికి వెళ్తే స్కూల్లో లేదు, పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, హాస్పిటల్లో పిల్లల్ని పెట్టినారు అనమాట. ఈ వెళ్ళేసరికి ఆ పిల్లలిద్దరు కూడా ఏమైనారు, చనిపోయినారు. అది జరిగిన వాస్తవం అనమాట. ఒకసారి ఇక ఆ తల్లి ఏం చేసిందంటే అటు భర్త పోయినాడు, ఇటు పిల్లలు పోయినారని చెప్పి ఆ వేదనకు దిగులు చెంది ఆమెకి పిచ్చి పట్టిపోయి బట్టలు కూడా చించేసుకుంటూ రోడ్లమ్మడి తిరుగుతూ ఉందంట. ఆ సేవకుడు చెప్పినాడు, ఇప్పుడు చనిపోయి వాళ్ళ భర్త చనిపోయి ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ మీరు కావాలంటే రుజువు చూపిస్తాను, ఆమె రోడ్లమ్మటే అడుక్కుంటుందండి, ఆమె పిచ్చదానిలాగా బట్టలు వేసి తిరుగుతుందని చెప్పినాడు. కాబట్టి కారణం ఏంటంటే దేవుడు చేసిన మేలులకి దేవుడు ఇచ్చిన కొద్దీ మనం ఏం చేస్తున్నామంటే ఆ కృతజ్ఞత అనేది మనం చూపించలేకపోతున్నాం. దేవుడు ఆశీర్వదించిన కొద్దీ ఇటువరకు మన స్థితి ఏంటి చెప్పండి? ఇక్కడ కూర్చున్నాం మనం ఇంతమందిమి, ఇటువరకు మన పరిస్థితి ఏంటి? మనకి ఇటువరకు సరైన ఇల్లు ఉందా, సరైన బండి ఉందా, కారు ఉందా? ఇటువరకు మన పరిస్థితి ఏంటి? ఇటువరకు సరిగా తినడానికి తిండి ఉందా మనకి? దేవుడు ఎంత ఆశీర్వదించినాడు, దేవుడు ఎంత మేలు చేసినాడు, మనం దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉంటున్నాం, దేవుని ఎంత ఆరాధిస్తున్నాం. కాబట్టి మనం కూడా దేవుని ఆరాధించే వారంగా దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదండి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడిచ్చిన కొద్దీ ఇంకా చూస్తూనే ఉంటారు, ఇంకా దేవుని దగ్గరికి ఇంకా దూరం అయిపోతూనే ఉంటారు. ఒకసారి ఒక రాజుగారంట ఆ ఎత్తైనటువంటి ఆ బిల్డింగ్ మీద కూర్చుని ఉన్నాడంట. ఆ రోడ్డు పక్కనే ఒక అడుక్కునే వ్యక్తి వెళ్తున్నాడంట, బాగా లేని వ్యక్తి వెళ్తున్నాడంట. వెళ్తుంటే రాజుగారికి జాలేసి పక్కన ఉండేవాళ్ళతో అన్నాడంట, అరే మంత్రి, ఆ వ్యక్తి చూడరా ఎంత లేనివాడో ఎంత భేదోడో చూడరా, కొంచెం ఏదైనా అతనికి సహాయం చేయాలరా అని చెప్పి ఆ బిల్డింగ్ మీద నుండి ఏం చేశాడంటే ఇంత డబ్బులు ఏం చేశాడంటే అతని ముందు పడేశాడంట. ఎప్పుడైతే డబ్బులు కింద పడేశాడో ఇంకా ఎదుగుతూనే ఉన్నాడంట. అవి తీసుకున్నాడు, జేబులో పెట్టుకున్నాడు, మరలా వెతుకుతున్నాడు, ఇంకెక్కడ నుండియామో కిందే వెతుకుతున్నాడు. పైన అంటున్నాడు రాజుగారు, అరే వేసింది నేను రా, పైకి చూడరా ఒకసారి అంటే చూడలేదంట. వేసింది ఎవరు? రాజుగారు వేశాడు. అరే ఒకసారి పైకి చూడరా, ఆ వేసింది నేను అంటే చూడలేదంట. సరే ఈసారి రాజుగారు ఏం చేశాడంటే చేతుకున్న ఉంగరం తీసి వాడి ముందు వేసినాడంట. ఇంకా ఎదుగుతున్నాడంట, ఇంకేమైనా పడతాయి అంటే రాజుగారు పిలుస్తున్నాడు, అరే అది వేసింది నేను రా, ఇటు చూడరా, పైన చూడరా అంటే వాడు చూడలేదంట. ఈసారి మూడోసారి ఏం చేశాడంటే ఈ చేతుకున్న కడియంపాడు తీసి వాడి ముందు పడేస్తున్నాడంట. పడేసి పిలుస్తున్నాడు, ఇటు చూడరా, నన్ను చూడరా, అది ఇచ్చింది నేను అంటే ఈ మనిషి ఏం చేస్తున్నాడు, కింద ఉండి ఇంకా చూస్తూనే ఉన్నాడంట, ఇంకా ఎదుగుతూనే ఉన్నాడంట. అప్పుడు మంత్రి అన్నాడంట, రాజా వాళ్ళకి ఇచ్చిన కొద్దీ నిన్ను చూడరు,
వాళ్ళ కష్టం పెడితేనే నిన్ను చూస్తారు, ఇంత రాయి తీసుకుని వాడిని ఎత్తి మీద కొట్టి చూస్తాడు అన్నాడంట. అప్పుడు రాజుగారు ఏం చేశాడంటే ఇంత రాయి తీసుకుని కరెక్ట్గా వాడు తలక తగిలేదాన్ని కొట్టిండంట. అప్పుడు ఏం చేశాడంటే అబ్బా అని చెప్పి ఏం చేశాడు, అప్పుడు పైకి చూశాడంట. నిజంగా కొంతమంది ఎప్పుడు చూస్తారు దేవుని అంటే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, నీకు ఇక రోగం కుదరదు నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు దేవుని చూస్తారు కొంతమంది. అట్లాంటి వారం కాకుండా నీవునే మనం ఏం కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. అందుకని ఏమంటున్నాడు, అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదని చెప్పి నువ్వు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. కాబట్టి ఆ తిరిగి వచ్చినటువంటి ఆ ఒక్కని వలె నీవునే మనం దేవుని ఆరాధించాలి. 15వ వచనంలో 17వ అధ్యాయంలో సువార్త 17వ వచనం ఒకసారి అందరూ కలిసి చదువుకుందాం. 15వ వచనాన్ని 16వ వచనాన్ని. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదం లేదా సాగిలపడెను. వాడు సమరయుడు. కాబట్టి నీవునే మనం కూడా ఆ రీతిగా దేవుని ఆరాధించి దేవుని మనము స్తుతించి దేవుని మహింపరుద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మనం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. సహోదరులు రండి, పాటలు పాడదాం రండి. 247వ పాట పాడుతాం రండి. సక్కపాలు లేడా రవి. 247వ పాట పాడుకుందాం. 247 పాత బడస్కంలో 245 పాత బడవస్కంలో 245 కొత్త బడవస్కంలో 247 పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకుందాం. చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. మొదటి చరణం చివరి చరణం పాడుకుందాం. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును లేక నేనే వివిల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయములు దూరమైతి నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయములు దూరముగా వికమెల్లా జాగా కూర్చుండేదా నీ చెంతనే దూరముగా వికమెల్లా జాగా కూర్చుండేదా నీ చెంతనే కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును లేక అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతన్
తల వంచి నాదు జీవాము అర్పింతును లేదేయికా అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. ఈ సమయంలో మొట్టమొదట సండే స్కూల్కి వెళ్ళే సహోదరి ఆరాధించి